హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద మామా మిక్స్. నేను నస్రీన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ ఎక్సైటెడ్ అండ్ సూపర్ హ్యాపీ బికాస్ నా బర్త్డే వచ్చేస్తుంది. అండ్ ఈ రోజు వీడియో నేను ఏం చూపించబోతున్నాను, థంబ్నైల్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫస్ట్ టైం రేజర్ యూస్ చేస్తున్నానండి ఆన్ ద ఫేస్. ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా అందరూ ఫేషియల్ రేజర్, బికాస్ వాళ్ళకి థ్రెడ్డింగ్ అన్నా వ్యాక్సింగ్ అన్నా భయం వేసేసి వాళ్ళ ఫేషియల్ రేజర్ యూస్ చేసి చాలా బాగుంది, అసలు పెయిన్లెస్, స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంది అని చెప్తున్నారు. సో నేను అనుకున్నాను, వై నాట్, నేను కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది. నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఫేషియల్ రేజర్ యూజ్ చేయలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ యూజింగ్ ఫేషియల్ రేజర్. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. ఇది వచ్చేసి ఫేషియల్ రేజర్, ఇది సిరోనా బ్రాండ్ది. అండ్ దీని మీద రాసి కూడా ఉంది, బ్లింక్ అండ్ గ్లో ఫేషియల్ రేజర్ నౌ స్టాప్ థ్రెడింగ్ సెషన్స్. అంటే మనం థ్రెడింగ్ చేయించుకుంటామా ఇక్కడ అప్పర్ లిప్ మీద, అప్పర్ లిప్, నెక్స్ట్ ఫోర్ హెడ్ మీద, చిన్ మీద, ఈ సైడ్స్ అంతా కూడా మన ఫేషియల్ హెయిర్ ఏదైతే ఉందో అంతా మనం థ్రెడింగ్ చేసి మనం తీపించుకుంటాము. ఇట్ ఈస్ లిటిల్ బిట్ పెయినింగ్. ఓకే, ఆ పెయిన్ని ఓవర్కమ్ అవడానికి ఇప్పుడు అందరూ కూడా ఈ రేజర్స్ అయితే యూస్ చేస్తున్నారు. ఇది చూసారా ఎంత బాగుందో? ఇది చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉందండి. చూడండి దీని బ్లేడ్. సో ఇలా ఉంది ఇది. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. బట్ నాకైతే చాలా భయం వేస్తుంది, ఫస్ట్ టైం యూస్ చేస్తున్నా. అలాంగ్ విత్ దట్ నేను ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాను. దిస్ ఈజ్ ఫర్ హ్యాండ్స్. ఈరోజు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తా ఫేషియల్ రేజర్తో. అండ్ అలాంగ్ విత్ దట్ నేను హ్యాండ్ హెయిర్ కూడా రిమూవ్ చేస్తున్నా. ఫేషియల్ రేజర్ యూజ్ చేసే ముందు ఏంటంటే మన ఫేస్ని మొత్తం, ఇప్పుడు మేకప్ ఉన్నా డర్ట్ ఉన్నా మొత్తం మనం క్లీన్ చేసుకోవాలి. సో దట్ ఐ టుక్ హియర్ బయోడర్మాది మిసెల్లా వాటర్ టు వైప్ ఆఫ్ మై మేకప్. యాక్చువల్లీ నేను మేకప్ ఏం వేయలేదు, వితౌట్ మేకప్ వచ్చేసాం. బట్ ఆ డర్ట్ ఏమైనా ఉంటే పోతుందని చెప్పి ఐఎమ్ యూజింగ్ దిస్. నేను నా మేకప్ని అయితే మాత్రం రిమూవ్ చేసేసుకున్నా మొత్తం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మేకప్ అయితే రిమూవ్ చేసుకున్నాం కదా, అండ్ నెక్స్ట్ మనం ఏదైనా మంచి క్లెన్జర్ ఆర్ ఫేస్ వాష్తో ఫేస్ మొత్తం వాష్ చేసుకుని వచ్చేయాలి. సో ఐఎమ్ యూజింగ్ హియర్ ద డర్మా కంపెనీది నేను క్లెన్జర్ యూజ్ చేస్తున్నా. క్లెన్జర్ యూజ్ చేసి నేను నా ఫేస్ మొత్తం వాష్ చేసుకుని అయితే వస్తాను. I'm going to wash my face. నేను ఇక్కడ తీసుకున్న వావ్ స్కిన్ సైన్స్ ది అలోవెరా జెల్. అలోవెరా జెల్ మన స్కిన్ మీద మనం అప్లై చేసి ఆ తర్వాత ఫేస్ రేజర్ చేయాలంట. ఇంత తీసుకున్నా. ఫస్ట్ ఐ అప్లై దిస్ ఆన్ మై ఫేస్. అలోవెరా జెల్ అయితే అప్లై చేసేసా ఫేస్ మీద. ఇది లాంగ్ హెయిరా ఏ హెయిర్, నాకు ఫేషియల్ హెయిర్ అర్థం కావట్లేదు. నెక్స్ట్ ఛడా, ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్. ఒక టిష్యూ కూడా తీసుకున్నా మీకు చూపించడానికి, ఫేషియల్ హెయిర్ వస్తుందో రాదో. ఇలా హోల్డ్ చేస్తున్నా. ఓ మై గాడ్ గాయ్స్, చూడండి ఎంత హెయిర్ వచ్చిందో. కనిపిస్తుందా? చేసేసా, నాకు వచ్చేసింది. యూ కెన్ సీ. అండ్ ఇంకోటి ఏంటంటే మనం రేజర్తో చేస్తున్నప్పుడు మన స్కిన్ మీద ఏదైతే డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయో, డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ వచ్చేసి
స్కిన్ చాలా స్మూత్ అవుతుందంట. వీడియోస్లో చెప్తుంటే విన్నాను. ఐ లైక్ ఇట్. మనం ఎలా అయితే అప్పర్ లిప్ చేయించుకుంటున్నప్పుడు మన టంగ్ని ఇక్కడ పెట్టి ఈ స్కిన్ని స్ట్రెచ్ చేస్తామో, ఎగ్జాక్ట్లీ రేజర్తో చేస్తున్నప్పుడు కూడా మన టంగ్ని ఇలా పెట్టి స్కిన్ని స్ట్రెచ్ చేయండి. అండ్ సీరియస్లీ నేను అప్పర్ లిప్ చేయించుకుంటున్నప్పుడు నాకైతే చాలా పెయిన్, లైక్ లిటరలీ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసేవి. బట్ ఇది చాలా పెయిన్లెస్ ఉంది, చాలా బాగుంది. ఇటు అయితే అయిపోయింది. ఫైనల్లీ చాలా స్మూత్ ఉంది. అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను కానీ నిజంగానే స్మూత్ ఉంది. లైక్ ఈ రేజర్తో మన ఫేషియల్ హెయిర్ని తీసేసిన తర్వాత ఒకటి మన డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి, రెండు ఏంటంటే మన మేకప్ వేసుకుంది కూడా చాలా స్మూత్ ఫినిష్ వస్తుంది, ఎందుకంటే హెయిర్ ఉండదు అక్కడ. ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది, చాలా స్మూత్ ఉంది. రియల్లీ నేను అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను కానీ ఫస్ట్ టైం ఫీల్ ఆ ఎక్స్పీరియన్స్ నాకు క్లియర్గా తెలుస్తుంది. చాలా స్మూత్ ఉంది స్కిన్. హెయిర్ అయితే రిమూవ్ అయిపోయింది. సో ఎటువంటి ఇచ్చింగ్, కొంచెం సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కొంచెం ఇచ్చింగ్ అయినా రావచ్చు. నాట్ ఓన్లీ ఫర్ సెన్సిటివ్ స్కిన్, అందరికీ కూడా హైలీ రికమెండబుల్ ఏంటంటే సూన్ ఆఫ్టర్ ఫినిషింగ్ షేవింగ్ ఒక ఐస్ క్యూబ్ తీసుకొని మొత్తం రబ్ చేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ బ్లేడ్ మనం ఏదైతే యూజ్ చేసామో మన స్కిన్కి ఎటువంటి ఇరిటేషన్ అవ్వకుండా ఉంటుంది, స్కిన్ని కామ్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ ఐస్ క్యూబ్ని కూడా రబ్ చేసేసుకున్నాం కదా. ఒక 10 to 15 minutes మన స్కిన్కి రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత మనం ఫేషియల్ స్టార్ట్ చేయొచ్చు. సో ఫేషియల్ రేజర్ అయితే కంప్లీటెడ్. గో ఫర్ ఇట్. నేను 10 out of 10 ఇచ్చేస్తా ఈ ప్రోడక్ట్కి. కంపల్సరీ 10 out of 10. ఎందుకంటే పెయిన్లెస్, ఒకటి పెయిన్లెస్, రెండు మన డెడ్ స్కిన్ సెల్స్ అలాంగ్ విత్ ద హెయిర్ ఇట్ రిమూవ్స్ అవర్ డెడ్ స్కిన్ సెల్స్ ఆల్సో. అండ్ ద థర్డ్ వన్ ఏంటంటే మన మేకప్ చాలా స్మూత్గా ఫినిషింగ్ చాలా స్మూత్గా కనిపిస్తుంది మన ఫేస్ మీద. ఆ ఫేషియల్ది మేకప్ది చాలా బాగుంది. బట్ మీరు ఆ రేజర్ యూస్ చేస్తున్నప్పుడు మాత్రం హోల్డ్ ఇట్ ప్రాపర్లీ, అదర్వైజ్ కట్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. బీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ రేజర్, ఇది కూడా యూస్ చేస్తా. ఐ విల్ షో యూ ద రిజల్ట్. సో గైస్ డ్రెస్ చేంజ్ చేసేసాం, బికాజ్ ముందు వేసుకున్న డ్రెస్ 3/4 హ్యాండ్స్, బట్ ఇప్పుడు మనం చేస్తుంది హ్యాండ్స్ హెయిర్ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి బై యూజింగ్ దిస్ రేజర్. ఇది కూడా నేను రెడీగా ఉంచేసుకున్నాను. సో డ్రెస్ చేంజ్ చేసుకున్నా. ఐఎమ్ రెడీ టు షో యూ ఆల్ ద రివ్యూ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. కమ్ లెట్స్ గో. సో గైస్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దిస్. దీని మీద ఏం రాస్తుందంటే దీంతో షేవ్ చేసే ముందు ఫస్ట్ మన హ్యాండ్స్ మొత్తం కూడా వాష్ చేసుకొని సోప్ వాటర్తో మనం వాష్ చేయమని ఉంది. సోప్ వాటర్తో మనం వాష్ చేసుకుందాం. సో దాని మీద ఎలా అయితే సోప్ వాటర్తో మన హ్యాండ్స్ మొత్తం రబ్ చేసుకోవాలని ఉందో అలానే సోప్ వాటర్ మొత్తం పెట్టేశాను నా 2 హ్యాండ్స్కి. మీరందరూ చూడండి. రామా నౌ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్. ఫేస్ హెయిర్ ఎటు సైడ్ గ్రో అవుతుందో దానికి ఆపోజిట్ లోని మనము షేవ్ చేసుకుంటూ రావాలి. వావ్, చూడండి గైస్, హెయిర్ మొత్తం చక్కగా రిమూవ్ అయిపోతుంది.
చూడండి గైస్, అన్ఫార్చునేట్లీ నేను ఇక్కడ కట్ అయిపోయింది నాకు. సో వెన్ ఎవర్ యూ షేవ్ యువర్ హ్యాండ్ బీ కేర్ఫుల్. చూడండి కట్ అయిపోయింది నాకు. ఎంత స్మూత్ ఉందో అసలు. ఈ హ్యాండ్ మొత్తం హెయిర్ ఉంది, చూస్తున్నారా, కనిపిస్తుందా హెయిర్? చాలా స్మూత్ అయిపోయింది. డెఫినెట్లీ గో ఫర్ ఇట్ ప్రోడక్ట్ ఇది. నేను ఇప్పుడు ఈ హ్యాండ్కి కూడా హెయిర్ తీస్తున్నా. షేవ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్ గైస్, ఎందుకంటే ఇది కట్ అవుతుంది. నాకు కట్ అయింది కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు కనిపిస్తుందా, ఇలానే కట్ అవుతుంది. సో బీ కేర్ఫుల్. ఐఎమ్ గోయింగ్ టు అప్లై మాయిశ్చరైజర్ హియర్. ఇది అలోవెరా మాయిశ్చరైజర్, డీప్ నరిషింగ్ మాయిశ్చరైజర్. ఇది అప్లై చేసేస్తే చాలు. ఫైనల్లీ నేనైతే సూపర్ సాటిస్ఫైడ్ విత్ దిస్. సో నేనైతే సూపర్ సాటిస్ఫైడ్ ఆ 2 ప్రొడక్ట్స్ తోని. ఫేషియల్ రేజర్ కూడా బాగుంది, నెక్స్ట్ హ్యాండ్ రేజర్ కూడా బాగుంది, చాలా స్మూత్ ఉంది. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఈ 2 ప్రొడక్ట్స్కి నేను 10, ఫస్ట్ ఫేషియల్ రేజర్కి అయితే 10/10 ఇస్తాను. ఇది సెకండ్ హ్యాండ్ రేజర్కి అయితే 9/10, ఎందుకంటే కొంచెం షార్ప్గా ఉండడం వల్ల దేని బట్టో నాకు హ్యాండ్ అయితే కట్ అయిపోయింది. ఐదర్ మేబీ ఇది నా ఫాల్ట్ కూడా కావచ్చు, బట్ ఐఎమ్ గివింగ్ జస్ట్ 9/10. ఎక్సెప్ట్ దట్ మిగతాదంతా కూడా చాలా బాగుంది ఆ ప్రోడక్ట్. మీరు కూడా కంపల్సరీ యూజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియో, ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.